ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. ఈ నెల 21వ తారీఖు సూర్యగ్రహణం ఉంది. మరి సూర్యగ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ రాశి వారికి సూర్యగ్రహణం ప్రభావితం పడుతుంది అనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఈ నెల 21వ తారీఖు సూర్యగ్రహణం ఉంది. చంద్రగ్రహణం వెళ్ళిన కొద్ది రోజులకే సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి మరి ఎలాంటి నియమాలు ఉన్నాయి, ఏంటి అంటారు? ఒకటమ్మా, ఇది సోషల్ మీడియాలో దీన్ని మీరే గ్రహణాన్ని లాక్కొస్తున్నారా, లేదంటే గ్రహణాలు వాడదంతకు అవే వస్తున్నాయా? ఇది ఎందుకు ఈ రకమైనటువంటి నెగిటివ్ అని ఎందుకు బయట తీసుకొస్తున్నా అర్థం కాలేదు. మరి అంటే మన వేదికలో అంటే మేము మన యొక్క ప్లాట్ఫామ్లో చెప్పే విషయం ఏంటంటే, గ్రహణం లేని గ్రహణాన్ని క్రియేట్ చేసుకొని లేనటువంటి దాంతో ఈ గ్రహాలకు బాగాలేదు, ఈ రాశికి బాగాలేదు, కుంభరాశికి బాగాలేదు, మీనరాశికి బాగాలేదు, ఇదంతా చంద్రగ్రహణ ప్రభావం. అప్పుడు అది 21వ తేదీ అమావాస్య రోజున ఎటువంటి గ్రహణాలు మనకు లేవు. కాబట్టి దాని గురించి మీరు ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు గ్రహణ ప్రభావం లేనప్పుడు ఏ గ్రహాలకి ఎలా ఉంటుందని ఎలా చెప్తారు విషయంలో. రెండోది, కొంతమంది ఇంకా మీలాంటి వాళ్ళు అంటే సోషల్ మీడియాలో వేదికలు ముందుకు వచ్చిన వాళ్ళు అడిగేటువంటిది, కొంతమంది తెలియనటువంటి వ్యక్తులు ఈ గ్రహణాల ప్రభావం గురించి చెప్తుంటారు. అయితే కొన్ని దేశాలలో ఈ గ్రహణ ప్రభావం ఉండొచ్చు. అంటే న్యూజిలాండ్, అర్జెంటీనా, అటువైపు ఆస్ట్రేలియా వైపు కొంత ఈ గ్రహణ ప్రభావం ఉంది తప్ప ఈ గ్రహణ ప్రభావం వల్ల మనకు వచ్చేటువంటి మన దేశం అంటే భారతదేశం మీద ముఖ్యంగా గ్రహణం యొక్క ప్రభావం అనేది ఎక్కడా లేదు. మరి ఏ ఒక్క వ్యక్తులు, సిద్ధాంతులు కానీ, జ్యోతిష పండితులు కానీ భారతదేశం పైన ఉన్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇలా ఉంటుందని చెప్తే అవన్నీ నమ్మకండి. అవన్నీ కూడా కేవలం వారి యొక్క తెలివి లేనితనం, అంటే వివేకము లేనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి తప్ప ఇంకోటి లేదు. కొంతమందికి అడ్వాన్స్గా ముందుకు వచ్చేసి ఈ రాశి వారికి, ఎవరికి వృశ్చిక రాశి వారికి అస్సలు బాగాలేదని చెప్పేసి, తర్వాత మనకి వృషభ రాశి వారికి చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి విషయాలు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే 21వ తేదీ గ్రహణాధారితమైనటువంటి విశేషాలు మనకి ఇక్కడ కనబడాలి. రెండోది, అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళు కూడా, అమెరికా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ గ్రహణ సంబంధించిన విషయం గురించి ఎప్పుడు కూడా మీరు ఆలోచించకూడదు. అంటే గ్రహణం యొక్క ప్రభావం నిజంగా చెప్పాలంటే మీకు అందాక చెప్పినట్టుగా ఆస్ట్రేలియాలో కూడా సమయం 1:27 నుంచి 2 గంటల పరిధి వరకు, అది పెద్దగా లేదు. అది ఒక రకంగా కంకణ పాక్షిక సూర్యగ్రహణం అని చెప్పవచ్చు మనం. అలాగే మనకి అంటార్కిటికా మీద కూడా, పసిఫిక్ ఐలాండ్స్ మీద, అంటే పసిఫిక్ మహాసముద్రమైనటువంటి ఐలాండ్స్ కూడా ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల వరకు కొంతమంది. అలాగే మనకి అంటార్కిటికాలో కూడా ఈ గ్రహణ ప్రభావం కొంతవరకు ఉంటుంది. అక్కడ నివసించే మన వాళ్ళు ఉంటే జాగ్రత్తలు పాటిస్తే మంచిదే. అంటే ఎక్కడ మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చూస్తారు కాబట్టి ఆ చూసిన వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంటే మనం చూసుకోవచ్చు. కానీ న్యూయార్క్లో, కాలిఫోర్నియా అటువంటి వాటిల్లో, మనకి అమెరికాలో కూడా అటువంటి గ్రహణ ప్రభావం లేదు. ఈ విషయాన్ని ముందు గుర్తు పెట్టుకోవాలి మీరు. అలాగే లండన్ వాసులకు కూడా ఇటువంటి గ్రహణ ప్రభావం లేదు. ఎందుకు సూచిస్తున్నామంటే, లేనిపోని పుంఖాలుగా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉందా అని చెప్పి అడిగే వాళ్ళకి మనం చెప్పడానికి చూస్తున్నాం. అసలు ఆ చెప్పినటువంటి మూర్ఖుడు అర్థం కావట్లేదు. అసలు గ్రహణం ఉందని చెప్పినటువంటి మూర్ఖుడు ఎవరు? అసలు అటువంటి గ్రహణం లేని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి క్రియేట్ చేయడం అనేది నాకెందుకు అంతగా కరెక్ట్ అనిపించలేదు. బట్ కొంతవరకు అంటే నవ్వాల్సిన అవసరం లేదు. మూర్ఖుడు అంటే విషయం తెలియని అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా అలా మాట్లాడి గ్రహణం గురించి ప్రచారం చేస్తూ, గర్భిణీ స్త్రీని భయపెడుతూ, ఇంకా దానాలు, సువర్ణం దానం చేసుకోవాలని చెప్పేసి, అంటే సూర్యగ్రహణానికి సూర్యబింబం దానం చేసుకోవాలి, సువర్ణం దానం చేసుకోవాలి. కానీ లేని గ్రహణాన్ని క్రియేట్ చేసి మనమే తోసేసి ప్రచారం చేసేసి మనం తప్పకుండా చేసుకోవాల్సిందే, మధ్యాహ్నం వచ్చేసింది, ఇంకా కొంతమంది అడ్వాన్స్గా వెళ్ళారు, ఇంకొంత అడ్వాన్స్గా వెళ్ళి మీరు అన్నట్టుగా భయపెడుతున్నట్టుగా ఈ గ్రహణ సమయంలో మేము యాగాలు చేసేస్తాం, హోమాలు చేస్తాం ఈ పేర్ల మీద అని చెప్పి అడిగేటువంటి వాళ్ళు కూడా, అంటే ఒక వ్యాపారాత్మక ధోరణి కూడా పెరిగిపోయి, అందుకే మనం సూడో నాస్తికులకి ఈ సమయంలో, అంటే ఎటువంటి సమయాల్లోనే మనం చెప్పినటువంటి భిన్నమైనటువంటి విషయాలు, మేము చెప్తున్న విషయాలు బయటికి వెళ్ళడం వల్ల ఏది నిజమైన జ్యోతిష్యము, ఎవడు నిజమైనటువంటి జ్యోతిష్కునే విషయం అర్థం లేకుండా పోతోంది. కాబట్టి దానివల్ల సూడో నాస్తికులకి ఆయుధంలాగా తయారైపోతుంది. ఇక్కడ ఇటువంటి గ్రహణం ఉందని ప్రచారం చేసేవారు ఎట్టి పరిస్థితుల్లో వారు జ్యోతిష్య పండితులు కారన్న విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. లేదంటే మనం ప్రమాదాలు పడే అవకాశం, అంటే ప్రతిదానికి లేనిపోని గ్రహణ విషయాలు తెలుసుకొని కంగారు పడి నిజంగా పాపం గర్భిణీస్తులు ఇబ్బంది పడతారు. నాకెందుకంటే ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆ ఫోన్లో చేసి గురువారి గ్రహణం ఉందా, ఎప్పుడు భోజనం చేయాలి, ఆబ్దికాలు పెట్టుకోవచ్చా, ఎలా పడుకోవాలి, ఇలా పడుకోవచ్చా, నీళ్ళు తెచ్చుకోవచ్చా, నేను ఊరికి వెళ్తున్నా, దర్శనం చేసుకోవచ్చా, పాపం వాళ్ళు ఏదో బుక్ చేసుకొని ఉంటారు. అంటే తిరుమలకి వెళ్ళడానికో, లేకపోతే యాదాద్రికి, శ్రీశైలమో, వేములవాడ వెళ్ళడానికి ఉంటారు. వాళ్ళు మాకు ఫోన్ చేసి, గురుగారు అయ్యో నేను టికెట్ బుక్ చేసుకున్నానండి, మరి అమావాస్య వెళ్ళకూడదా? మళ్ళీ వెంటనే అమావాస్య మర్నాడు మన గ్రహచారానికి అమ్మవారి నవరాత్రులు, ఏమండి ముందు సామాన్లు తెచ్చుకోవచ్చా, ఈ అమ్మవారి నవరాత్రి సామాన్లు తెచ్చుకోవాలా, నేను ఎక్కడ పెట్టుకోవాలి, మరి వాటి మీద దర్భ వేయాలి, అంటే
ఒక్క చిన్న అనవసరమైన విషయం బయటకు వచ్చేసరికల్లా కొన్ని లక్షల ప్రశ్నలు మాకు ఉత్పన్నమైపోయి మేము సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాం. అసలే పితృపక్షాలు నడుస్తున్నాయి, హడావుల్లో ఉన్నాం మేము. తర్వాత మళ్ళీ మనకు మర్నాడే నవరాత్రులు, శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. ఈ టైంలో పాప అందరికీ ఫోన్లో మనకు సమాధానం చెప్పలేకపోయేసరికి కిరణ్ శర్మ గారు సమాధానం ఇవ్వట్లేనటువంటి భావన కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక వీడియో ద్వారా అమ్మాయి అడిగినట్టుగా ప్రశ్నకి సమాధానం చెప్పబడింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణ సంబంధ విషయాల గురించి భయపడకూడదు. గ్రహణం 21/9/2025 ఆదివారం రోజున ఏదో అందరూ చాలామంది వచ్చేసి కేతుగ్రస్తాస్త, రాహుగ్రస్తాస్త, ఇది సూర్యగ్రహణం చెప్తున్నారు. అసలు ఏ గ్రస్తాస్త సూర్యగ్రహణం మనకు లేదన్న విషయాన్ని గుర్తుంచుకొని హాయిగా ప్రశాంతంగా నిత్య భోజన, ఆర్థిక, సీమంత, శుభయోగ కార్యక్రమాలు ఏవైనా సరే, అంటే మంచి కార్యక్రమాలు, అన్నప్రాసనలు అన్నీ కూడా చేసుకోవచ్చు. అమావాస్య కదండి అనుకుంటే 21వ రోజు అమావాస్య వస్తే అమావాస్య రోజు చేసుకోవచ్చు. దానికి గ్రహణ సంబంధించినటువంటి దోషం ఎక్కడ లేదు, గ్రహణం అసలు లేదు. కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉండండి. శుభమస్తు, ఆనందస్తు, ప్రేమతో మీ కిరణ్ శర్మ. చాలా మంది కూడా 21వ తారీఖు సూర్యగ్రహణం ఉందని చెప్పి చాలా మంది భయపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కటి వీడియో. థ్యాంక్ యూ. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు.